హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం 2-in-1 చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ చికెన్ ఫ్రై రైస్లోకి బాగుంటుంది, ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై తయారు చేయడం కోసం బోన్లెస్ చికెన్ని ఒక 1/2 kg తీసుకోవాలి. దానికి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 3 టీ స్పూన్ల వరకు కారం, ఇంకా 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఇంకొంచెం టైం ఉంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంకా ఒక 2 ఉల్లిపాయలు సన్నగా ఈ విధంగా తరుక్కోవాలి. ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు చీరికల్లాగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత పచ్చిమిర్చి చీరికలను కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం చికెన్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 1/2 చెంచా వరకు పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకుని కలుపుకోవాలి. చికెన్ని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని 1 నిమిషం పాటు కదపకుండా ఉంచినట్టయితే అడుగున పార్ట్ అంటే మనం చికెన్ని వేసాం కదా, దాని ప్యాన్కి ఉన్న వైపు అంతా కూడా బాగా మగ్గిపోతుంది. అలాగే మనకి కొంచెం చికెన్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. అంటే ఉడికినప్పుడు మనకి కలర్ చేంజ్ అయినట్టుగా తెలుస్తుంది కదా, అలా అవుతుందన్నమాట. 1 నిమిషం తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇదే విధంగా మనకి చికెన్ అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన విధంగా ఉడికినట్టుగా అనిపిస్తుంది. అప్పటి వరకు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికిపోయింది. ఒకసారి గరిటతో మనం ఇలా కట్ చేసినట్టయితే వెంటనే సాఫ్ట్గా కట్ అయిపోతుంది. అలా అయ్యేంత వరకు మనం గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాగానే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక గుప్పెడు వరకు ఫ్రెష్ కరివేపాకుని వేసుకోవాలి. మనకి చికెన్ ఫ్రై కానీ ప్రాన్ ఫ్రై కానీ ఏదైనా మనకి ఈ విధంగా ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నట్టయితే టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. మనం ఆయిల్లో వేసే కన్నా ఇలా చికెన్ ఉడికిపోయిన తర్వాత ఈ కరివేపాకు వేసినట్టయితే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని 1.5 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ కానీ సాల్ట్, కారం ఇలాంటివన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. మసాలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. మనం కారం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా, ఇప్పుడు కారం వేసుకోవడం వల్ల మనకి కూర అంతా కూడా కలర్ఫుల్గా చాలా రెడ్గా వస్తుంది. ఈ కారం కూడా చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. మనం చికెన్ని ఎంత బాగా ఉడికించుకున్నా కానీ నీళ్లు వేసి ఉడికించుకోవడం వల్ల ఇందులో మసాలా కానీ కారం, ఉప్పు ఇవన్నీ కూడా ముక్కకి బాగా పడుతుంది. నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకున్నట్టయితే మనకి ముక్క కూడా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని గరిటతో బాగా కలుపుకుంటూ నీరంతా కూడా పోయి నూనె కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చికెన్ ఫ్రై మరీ రోస్ట్ లాగా కాకుండా ఈ విధంగా జ్యూసీగా ఉంచుకున్నట్టయితే మనం వైట్ రైస్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రై పీస్ బిర్యానీకి కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి చికెన్ ఫ్రై ఎంత బాగుందో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.